హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 4 విందాం. ఆంటీ సుశీల గారంటే మీరేనా అని అడగడంతో తల తిప్పి అవును అన్నట్టు తల ఊపి ఆ అమ్మాయిని చూస్తారు సుశీల గారు. దేవలోకంలో ఉండే దేవకన్య దారి తప్పి భూలోకంలోకి వచ్చిందేమో అనుకునేలా అంత అందంగా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నవ్వి ఓహ్! మీరేనా అని ఆవిడ దగ్గరికి వెళ్లి, ఆంటీ మీకు ధర్మారావు గారు తెలుసు కదా! కంసాలిగా పనిచేస్తారు. ఆయన వంశం వారే మీ పూర్వీకుల నుండి ఈ తాళిబొట్టు చేస్తారంటగా. ఆయనకు కొంచెం ఒంట్లో బాలేదు. రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేను కూడా ఆయన ఇంటి పైన రెంట్‌కి ఉంటున్నాను. ఆ తాతయ్య గారు నాకు చాలా క్లోజ్. ఇదిగో ఆయన మీ చేతుల్లో ఈ తాళిబొట్టు ఇచ్చి రమ్మన్నారు. అందుకే వచ్చాను. నాకు చాలా భయమేసింది ఆంటీ. ఎక్కడ ముహూర్త సమయం అయిపోతుందోనని. థాంక్ గాడ్ ఇంకా టైం అవ్వలేదు. సర్లే ఆంటీ ఇదిగోండి తీసుకోండి అని తాళిని సుశీల గారి చేతిలోకి అందించి వెళ్ళిపోతూ ఉంటుంది. సుశీల గారు సంతోషంగా స్వామీజీ గారి వైపు తిరుగుతారు. ఆయన అవునన్నట్టు కళ్ళార్పటంతో వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని డోర్ గడియ పెట్టి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, చూడమ్మా నేనేం అడిగినా ఎందుకు, ఏమిటి అని అడగకుండా సమాధానం చెప్పు. నీ పేరేంటి? నీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? మీరు ఎక్కడుంటారు? అని ఆగకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. ఆ అమ్మాయి నన్నెందుకు ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు అని అంది. ఆ అమ్మాయి అయోమయంగా చూడు తల్లి నేను డైరెక్ట్‌గా అడిగేస్తున్నా. నువ్వు నా చిన్న కొడుకుని పెళ్లి చేసుకుంటావా? ఆ అమ్మాయి షాక్‌తో ఆవిడ వైపు అలానే చూస్తూ, ఏంటాంటీ మీరడిగేది? నా గురించి ఏమీ తెలియకుండానే, నాకు మీ గురించి ఏమీ తెలియకుండానే డైరెక్ట్‌గా పెళ్లి చేసుకుంటావా అని అడిగేస్తున్నారేంటి? సుశీల గారు. ఇప్పుడు ఒకరి గురించి ఒకరం తెలుసుకొని విచారించుకునేంత టైం లేదు తల్లి. చెప్పు పెళ్లి చేసుకుంటావా మా అబ్బాయిని? ఆ అమ్మాయి నా పెళ్లి విషయం ఎప్పుడో మా పేరెంట్స్ చేతుల్లో పెట్టేశాను. ఇక వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. కావాలంటే మా వాళ్ళతో మాట్లాడుకోండి. అంతా వాళ్ళ ఇష్టమే. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మీ పెద్దబ్బాయి పెళ్లి జరుగుతున్నట్టుంది కదా! అది అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. మీకు నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను తీసుకోండి అని చెప్పబోతుంటే సుశీల గారు, అయ్యో! మా చిన్నబ్బాయి అంటే నీకెలా అర్థమైందా తల్లి? నీకు పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయిని. అది కూడా ఇప్పుడే. ఈ ముహూర్తానికే అని చెప్పడంతో ఆ అమ్మాయి షాక్‌తో మీరేమంటున్నారు ఆంటీ? ఆ పెళ్లి కొడుకుని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు పెళ్లి కూతురు ఎక్కడుంది? అని అడిగింది అయోమయంగా. అక్కడేం జరుగుతుందో అర్థం కాక. దానితో స్వామీజీ గారు నీకంతా వివరంగా నేను చెప్తాను తల్లి అని హర్షకు ఉన్న గండం గురించి, ఇంకా చలిత పెళ్లి నుండి వెళ్ళిపోవడం గురించి, ఆ అమ్మాయి విషయంలో ఈయన ఎలా పొరపడ్డారో అంతా వివరంగా చెప్తారు. ఆ అమ్మాయి అంటున్నారు స్వామీజీ? ఆ కమలం గుర్తు గల అమ్మాయి కాకుండా దీర్ఘ సుమంగళి యోగం ఉన్న ఏ అమ్మాయినిచ్చి పెళ్లి చేసినా కూడా అతను బ్రతకడు అని మీరే నన్నెలా చేసుకోమని అడుగుతున్నారు? మీ స్వార్థం కోసం ఇప్పుడు నాకు అతనితో పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా? అయినా నేను ఇలాంటివి అసలు నమ్మను. సుశీల గారు లేదు తల్లి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఆ గుర్తుగల అమ్మాయి ఎవరో కాదు నువ్వే. అందుకే నిన్నిచ్చి పెళ్లి చేసి నా కన్నయ్య ప్రాణాల్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నువ్వు మాత్రమే వాడి ప్రాణాల్ని కాపాడగలవు. దయచేసి కాదనకు తల్లి అని ఆ అమ్మాయి చేతులు పట్టుకొని ఏడుస్తూ అడుగుతారు. ఆ అమ్మాయి ఏమంటున్నారంటే, నా చేతిలో ఆ గుర్తుండడం ఏంటి? నాకెప్పుడు నా చేతిలో ఆ గుర్తు కనపడలేదు గదా! స్వామీజీ. కనపడలేదని నువ్వే అంటున్నావు కదా తల్లి! నీకా కనపడే ఆ గుర్తు నేను నీ చేతిలో చూపిస్తే, అప్పుడు మేము చెప్పేదంతా నిజమని నమ్మి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఆ అమ్మాయి ముందు ఆ గుర్తు చూపించండి అనడంతో, స్వామీజీ అక్కడే ఉన్న ఒక పెన్ తీసుకొని, ఆమె అరచేతిలో ఉన్న కమలం గుర్తు రేఖలను కలిపి చూపిస్తారు. అది చూసిన ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నోరు కూడా తెరిచి చూస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తనకే తన చేతిలో అలాంటి గుర్తుందని తెలియదు. అలాంటిది
ఆయన చూపించడంతో అసలు ఇలా కూడా తెలియడం లేదు. సుశీల గారు, "చూసావు కదా తల్లి! ఇప్పటికైనా నమ్ము. మా అబ్బాయిని పెళ్లి చేసుకొని వాడికి ఆయుష్షుని ప్రసాదించు" అని ఆ అమ్మాయిని వేడుకుంటారు. ఆ అమ్మాయి తనకు నమ్మాలనిపిస్తున్నా, ఇప్పుడు తాను ఒప్పుకుంటే ఎక్కడ తన పేరెంట్స్ లేకుండా, వాళ్ళ సమ్మతి లేకుండా అతన్ని పెళ్లి చేసుకోవాల్సొస్తుందోనని నో. ఇట్స్ ఆల్ ట్రాష్. ఇప్పటికి కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారా? నేను మాత్రం నమ్మను. నన్ను వదిలేయండి. నేను వెళ్తున్నాను. సుశీల గారు ఏడుస్తూ, అంత పని చేయకమ్మా! దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టు తల్లి. నీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధేయపడుతూ ఆ అమ్మాయి కాళ్ళను పట్టుకోవడానికి చూస్తారు. ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ, ఆంటీ ప్లీజ్ మీరు నా కాళ్ళ మీద పడడం ఏంటి అని ఆమెకు దూరం జరిగి, మా పేరెంట్స్‌కి ఎప్పుడో మాటిచ్చాను. వాళ్ళ సమక్షంలో వాళ్ళకి నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని. కానీ మీరిలా ఉన్న పళంగా చేసుకోమంటే ఎక్కడ వాళ్ళకి దూరం అవ్వాల్సొస్తుందా అనే భయంగా ఉందా ఆంటీ. మా ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగింది ఆంటీ. మా పెద్దమ్మ కూతురు పెళ్లి రేపనగా ముందు రోజు తాను ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయింది. దానితో మగ పెళ్లి వారంతా వాళ్ళను అనరాని మాటలు అవమానించారు. ఆ బాధ భరించలేక మా పెదనాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు, మా అమ్మ నాన్నలు కూడా మీ పిల్లేమో సినిమా యాక్టర్‌లా ఉంటుంది. ఆ పిల్లే లేచిపోయిందంటే ఇక ఈ పిల్ల సంగతేంటి? ఆ దేవుడెరుగు అంటూ వాళ్ళ మాటలతో మా పేరెంట్స్‌కి లేనిపోని భయాలు పెట్టారు. వాళ్ళకి నేనంటే చాలా నమ్మకం. మా పేరెంట్స్ నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఆడపిల్లని కదా! ఎక్కడ వాళ్ళ మాటలు నిజమవుతాయోనని నా దగ్గర మాట తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఆంటీ. నేను వాళ్ళ మాటలు కాదని మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఈ జన్మలో నా మొహం చూస్తారా? అంటూ ఏడుస్తుంది. సుశీల గారు, నాకంతా అర్థమైంది తల్లి. నేను నిన్నింకా ఎక్కువ బలవంతం పెట్టను. ఇది ఒక ఆడపిల్ల జీవితం. ఇప్పుడు వాడిని నీకిచ్చి పెళ్లి చేస్తే వాడు బ్రతుకుతాడో, లేక నీ పసుపు కుంకుమలు చెరిగిపోతాయో మన ఎవరికీ తెలీదు. నువ్వెళ్ళు తల్లి. నేనిక నిన్ను ఆపను. ఆ అమ్మాయి చాలా థాంక్స్ ఆంటీ. కొడుక్కి ఏమవుతుందోనన్న బాధలో ఉన్నా కూడా ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించారు. చాలా చాలా థాంక్స్ ఆంటీ. మీరేం భయపడకండి. మీ అబ్బాయికి అలా ఏమీ అవ్వదు. అలాంటివేమీ జరగవు. మీ ప్రేమే మీ అబ్బాయిని కాపాడుతుంది అని చెప్పేసి కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వామీజీ, ఏంటి తల్లి నువ్వు చేసింది? ఆ అమ్మాయిని ఎందుకు పంపించేశావు? వాళ్ళ పేరెంట్స్‌కి ఫోను చేసైనా మాట్లాడాల్సింది గదా! సుశీల గారు. లేదు స్వామీజీ. తను చెప్పిన ప్రకారం వాళ్ళ పేరెంట్స్ తన విషయంలో చాలా సెన్సిటివ్‌గా ఉన్నారు. ఇప్పుడు నేను అడిగినా వాళ్ళు ఒప్పుకోరు. అడిగి ఆ అమ్మాయి మీద అనుమాన పడేలా చేసే కన్నా అడక్కపోవడమే మంచిదనిపించింది. అంట్లు కన్నీళ్లు తుడుచుకొని కొంచెం విరక్తిగా, ఇక నాకన్నేదే ఏముంది స్వామీజీ, వాడు కాసేపట్లో వాడి రాత ప్రకారం చనిపోతాడు. దాన్ని దాన్ని మనమెవ్వరం మార్చలేం అని నాకు అర్థమైంది. అందుకే వాడి చావును చూసే కన్నా వాడికంటే ముందు నేనే చనిపోతాను అని అక్కడే కింద పడి ఉన్న కత్తిని తీసుకొని చనిపోవడానికి ప్రయత్నిస్తారు. సుశీల గారిని ఆపుతూ స్వామీజీ గారు, తల్లి నువ్వేం అఘాయిత్యం చేసుకోకు. హర్షబాబుకు ఏమీ అవ్వదు. తన జాతకం ప్రకారం కళ్యాణ యోగం ఉంది. నువ్వే చూసావుగా. అలాంటి గుర్తుగల ఉన్న అమ్మాయి అసలుంటుందో లేదో అని అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి స్వయంగా మన కళ్ళ ముందుకొచ్చింది. అలానే హర్ష పెళ్లి కూడా ఆ అమ్మాయితోనే జరుగుతుంది అని అంటూ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. అదే సమయానికి బయటకు వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఎంతసేపటికి ఒక వెహికల్ కూడా రాకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకుందామని మొబైల్ కోసం చూసుకొని అది అక్కడే రూమ్‌లో పడిపోయిందని గుర్తుకు వచ్చి అక్కడికి వచ్చి సుశీల గారి పరిస్థితి చూసి ఏడుస్తూ ఆవిడ దగ్గరికి వెళ్లి ఆమెని ఆపడానికి ప్రయత్నిస్తూ, "ఆంటీ ఏంటి పిచ్చి పని? ఆగండి" అని ఎంత ప్రయత్నిస్తున్నా ఆగకపోవడంతో, "నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను" అని గట్టిగా అరిచింది. దానితో సుశీల గారు ఆగిపోయి, "నువ్వు నువ్వు నిజంగానే చెప్తున్నావా తల్లి? నువ్వు నిజంగానే మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?" అని సంతోషంతో మాటలు రాక, మాటలు కూడబలుక్కొని తను విన్నది నిజమో కాదా అనుకుంటూ అడుగుతారు. ఆ అమ్మాయి, "అవునా ఆంటీ, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. నేను ఈ పెళ్లి చేసుకుంటే
ఎక్కడ నా వాళ్ళకి దూరం అవుతానోనని స్వార్థంగా ఆలోచించాను. కానీ నేను ఈ పెళ్లి చేసుకోబోతే నా వలన 2 ప్రాణాలు పోతాయని ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి ఆంటీ అని ఏడుస్తూ ఆవిడకి దండం పెడుతూ సారీ చెప్తుంది. సుశీల గారు, లేదమ్మా, దేవతలా వచ్చి వరమిస్తానంటుంటే ఆ దేవతనే క్షమించేంత గొప్పదాన్ని కాదు తల్లి. నువ్వు ఒప్పుకోవడమే మా ఇద్దరికీ పునర్జన్మ దొరికినంత ఆనందంగా ఉంది. నువ్విక్కడే ఉండు తల్లి అని స్వామీజీ గారిని ఆయనకు కూడా కృతజ్ఞత తెలుపుకొని పద్మని పిలిచి మావయ్య గారిని, ప్రణయ్‌ని తీసుకొని పెళ్లి కూతురు గదికి రమ్మని చెప్పి, ఆమె తనకు తెలిసిన బోటెక్ అమ్మాయిని కాల్ చేసి పెళ్లి చీర, బ్లౌజ్ అలానే ఒక బ్యూటీషియన్‌ని తీసుకొని రమ్మని చెప్పి, ఆవిడ మళ్ళీ పెళ్లి కూతురు రూమ్ దగ్గరికి వెళ్తారు. సుశీల గారు రూమ్ నుండి బయటికి వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి అలానే కుర్చీలో కూలబడిపోయి ఏడుస్తూ, ఐయామ్ సారీ మమ్మీ, డాడీ. నేను మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఐయామ్ రియల్లీ వెరీ సారీ. మీరు నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమిస్తారని, లేకపోతే జీవితాంతం నన్ను మీ ప్రేమకు దూరం చేస్తారా? లేదు లేదు. మీరు ఖచ్చితంగా నన్ను క్షమిస్తారు. నాకా నమ్మకం ఉంది. కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటే, నాకు పెదనాన్నకి జరిగినట్టే మీకు జరిగితే నో, నో, అలాంటిదేం జరగదు. అలాంటిదేమన్నా జరిగితే నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేను. ఇక్కడ నేను 2 ప్రాణాల కోసం తల వంచాల్సి వచ్చింది. ఆ దేవుడు నేను చేసే ఈ మంచి పనికి మీకు రక్షగా ఉండి నన్ను అర్థం చేసుకునేలా చేస్తాడు అని అనుకుంటూ తనకి ఎక్కడో భయం కమ్ముకొస్తుంది. ఒకవేళ మీరు నన్ను తప్పుగా అనుకుంటే అని అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, ఏడుస్తూ ఉంటుంది. సుశీల గారు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి తన ముందు మోకాళ్ళపై కూర్చొని తన కన్నీళ్లను తుడుస్తూ, "నువ్వు ఏ దిగులు పెట్టుకోకు తల్లి. మీ పేరెంట్స్ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీ పెళ్ళైన వెంటనే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నేను మాట్లాడతాను. నువ్వేం ఆలోచించకు" అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అన్నట్టు తల ఊపింది. కానీ తన ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. సుశీల గారు, అవును, ఇంతవరకు నీ పేరు చెప్పలేదు. అలానే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పు. నేను వెళ్లి మాట్లాడాలి కదా అని అడగడంతో ఆ అమ్మాయి, నా పేరు శ్రావ్య అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్పి, సుశీల గారు అన్ని వివరాలు తెలుసుకొని, సరే కొంతసేపట్లో నేను రెడీ చేయడానికి వస్తున్నారు అని శ్రావ్య గడ్డం పట్టుకొని పైకి లేపి, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో, చూడు ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయిందో, నా చిన్న కోడలికి ఎవరి వంక పెట్టడానికి వీల్లేదు అని చెప్పి వాష్‌రూమ్‌కి పంపించారు. తాను అలా వెళ్ళగానే, పద్మ, అత్తయ్య, మావయ్య గారిని ప్రణయ్‌ని పిలవమన్నారుగా, అదిగో వచ్చారు. సుశీల గారు ఒక్క నిమిషం అని చెప్పి చరిత పేరెంట్స్‌ని కూడా ఫోన్ చేసి రమ్మన్నారు. విజయ్ గారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు సుశీల? అవును, పెళ్ళికూతురు ఏది? ఎక్కడ కనిపించడం లేదు అని చుట్టూ చూస్తారు. సుశీల గారు అదంతా ఇంటికి వెళ్ళాక నేను మీకు చెప్తాను. మీకు నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పేదాన్ని ఎందుకు, ఏమిటి అని అడగకుండా చేయండి. ఇప్పుడు పెళ్ళికూతురు చరిత కాదు అని చెప్పి అప్పుడే వాష్‌రూమ్ నుండి ఫేస్ తుడుచుకుంటూ వస్తున్న శ్రావ్యని చూపించి తానే పెళ్ళికూతురు అని చెప్పారు. ముగ్గురు షాక్‌తో ఏంటి అని ఒకేసారి అని కళ్ళు పెద్దవి చేసి ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన చరిత పేరెంట్స్ అది విని కోపంతో, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా సుశీల గారు? అవును, బాగా తెలుస్తుంది. నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ ముగ్గురు వైపు తిరిగి, పెళ్లి మండపంలో ఎవరేమి అడిగినా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి అని చెప్పడంతో ముగ్గురు ఏదో అడగడానికి ప్రయత్నిస్తే, మీరింకేం అడక్కండి. మీకన్నీ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పేంత టైం నాకు లేదు. నేనేం చేసినా నాకన్నయ్య మంచి కోసమే చేస్తాను అని చెప్పి ముగ్గురిని పంపించేసింది. వాళ్ళు కూడా అది నిజమే కదా అనుకోని తర్వాత అడుగుదాం అనుకోని బయటకి వెళ్ళిపోతారు. సురేంద్ర గారు, ఏంటి సుశీల గారు, అసలిక్కడేం జరుగుతుంది? ఆ అమ్మాయి ఎక్కడ అని చెప్పి చరితకు కాల్ చేయడంతో అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సుశీల గారు, మీ అమ్మాయి పెళ్లి నుంచి పారిపోయింది. చరిత పేరెంట్స్ కోపంతో గట్టిగా వాట్ అని అరిచారు. ఆవిడ చెప్పేది నమ్మలేక సుశీల గారు, అవును, నేను చెప్పేది నమ్మకపోతే మీ అమ్మాయి ఫ్రెండ్స్ రీనాకు కాల్ చేసి కనుక్కోండి అని చెప్పడంతో ఆయన రీనాకు కాల్ చేసి లిఫ్ట్ చేయడంతో స్పీకర్ ఆన్ చేసి సురేంద్ర గారు, చరిత ఎక్కడుంది అని అడగడంతో రీనా మొత్తం చెప్పింది. అలానే లెటర్ కూడా రాసింది అంకుల్ అని చెప్పి
సుశీల ఆంటీ మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పిన వెంటనే నేను వచ్చేస్తుంటే డ్రెస్సింగ్ టేబుల్ కింద నుంచి కాళ్ళకు తగిలింది. అది ఏంటా అని చూస్తే అందులో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా గురించి ఎవరు వెతక్కండి అని రాసింది అని చెప్పింది. అది చరిత రైటింగే అంకుల్ అని చెప్తుంది. మళ్ళీ తానే ఆంటీకి తెలిసిపోయింది కదా అని ఇక నేను ఆమెకి చెప్పలేదు అని చెప్పి ఇక ఉంటాను అంకుల్ అని కాల్ కట్ చేసింది. వాళ్ళ కూతురు చేసిన పనికి తల ఎత్తుకోలేక తల దించుకొని బాధపడుతూ ఉంటారు. సుశీల గారు విన్నారు కదా! మీ అమ్మాయి చేసిన నిర్వాకం. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మా కన్నయ్య పెళ్లి ఈ అమ్మాయితో జరుగుతుంది. మీరే దగ్గరుండి తన తల్లిదండ్రుల స్థానంలో నిలబడి కన్యాదానం చేయాలి. కాదు, కాకూడదు అంటే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. చరిత పేరెంట్స్ అలాగే సుశీల గారు మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. శ్రావ్య మనసులో మీ కూతురికి మీ చేతులతో చేయవలసిన ముచ్చట్లు మీరు చేయలేకపోతున్నారు. ప్రతి తల్లిదండ్రులకు వాళ్ళ కూతురు పెళ్లిని వాళ్ళ చేతుల మీదుగా చేయాలనుకుంటారు. కానీ నేను మీకు ఆ అవకాశం లేకుండా చేశాను. దయచేసి నన్ను క్షమించండి అని తన పేరెంట్స్‌ని తలుచుకొని లోలోపల బాధపడుతుంది. సుశీల గారికి ఆ అమ్మాయి బాధ తెలుసుకున్నా ఏం చేయలేక ఆవిడ కూడా నన్ను క్షమించు చెల్లి అని లోలోపల శ్రావ్యకు తన పేరెంట్స్‌కు క్షమాపణ చెప్పుకొని బ్యూటీషియన్ అండ్ బోటిక్ అమ్మాయిలు రావడంతో వాళ్ళకి శ్రావ్యని అప్పచెప్పి చరిత వదిలేసి వెళ్ళి వాళ్ళ వంశపారంపర్యంగా నగలు ఆ అమ్మాయిలకిచ్చి రెడీ చేయమని చెప్పి ఆవిడ కూడా బయటికి వెళ్ళిపోతారు. తర్వాత పంతులు గారు పెళ్లి కూతుర్ని పిలవడంతో సుశీల గారు లోపలికి వచ్చి పెళ్లి కూతురుతో ముస్తాబులో ఆ సీత ఆ సీతాదేవినే తలపిస్తున్నా అన్నట్టు శ్రావ్యను అబ్బురంగా చూసుకొని తనకు దిష్టి తీసి పెళ్లి మండపంలోకి తీసుకొని వెళ్తారు.